నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో యుఎస్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లన్నీ కూడా గ్రీన్లాండ్ వైపు దూసుకుని వెళ్ళాయి. బహుశా మీరు ఈ వీడియో చూసే సమయానికి ఆల్రెడీ గ్రీన్లాండ్లో ల్యాండ్ కూడా అయిపోయాయి. సో ఏమిటి ట్రూప్స్ని పంపించడానికి అమెరికాకు గల కారణం ఏంటి అంటే, గ్రీన్లాండ్ని మేము స్వాధీనం చేసుకుంటాము అని అమెరికా అలా కోరుకొని స్వాధీనం చేసుకుంటుందా, లేకపోతే అటు డిఫెన్స్ కోఆపరేషన్ కోసం ఏమైనా స్ట్రాటజికల్గా గ్రీన్లాండ్ను ఆక్యుపై చేసి పెట్టుకుంటోందా? మరోవైపు డెన్మార్క్ను విపరీతంగా బెదిరిస్తోంది అమెరికా, అండ్ డెన్మార్క్ కూడా రివర్స్లో అమెరికాను బెదిరిస్తోంది. సో ఇది ఎటు దారి తీస్తుంది? తీరా చూస్తే అక్కడ పాపులేషన్ కూడా గ్రీన్లాండ్లో చాలా తక్కువ అని తెలుస్తోంది. మరి అంత తక్కువ పాపులేషన్ని వీళ్ళు స్వాధీనం చేసుకొని ఆ ప్రాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారు అనేది ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా చూస్తూ ఉన్నాయి, నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాయి. ఏమిటి అసలు అమెరికా ఏం కోరుకుంటున్నది అనేది మనం మాట్లాడదాం. మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. వివి రావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో ఏమిటి మిలిటరీ ట్రూప్స్ అన్నీ కూడా ఇటు గ్రీన్లాండ్ వైపు దూసుకొని వెళ్ళడం, ఏమిటి సంకేతం, ఏం కోరుకుంటోంది అమెరికా? ఎప్పుడు 1953లో కోల్డ్ వార్ విపరీతంగా పెరిగినప్పుడు డెన్మార్క్ నుంచి లైసెన్స్ తోటి గ్రీన్లాండ్ లో అమెరికా ఒక పెద్ద బేస్ తీసుకుంది. ఆ రోజుల్లో 2000 మంది నుంచి 5000 మంది వరకు స్టేషన్ చేయడం జరిగింది 50s 60s లో. అయితే రాను 90s తర్వాత రష్యా థ్రెట్ తగ్గిపోవడంతో ఆ స్ట్రెంత్ ఇప్పుడు ప్రస్తుతానికి 2 నెలల క్రితం వరకు 200 వరకు తగ్గించేసి మెయింటైన్ చేసింది ఆ బేస్. దానికి పాత పేరు తీసేసి కొత్త పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే గ్రీన్లాండ్ మాత్రం 1953 తర్వాత చాలా మార్పులు చేకూరింది. ఎందుకంటే 2008లో దాదాపు సెమీ ఇండిపెండెంట్ స్టేట్కి వచ్చింది. కేవలం ఫారిన్ అఫైర్స్, కరెన్సీ, డిఫెన్స్ అండ్ ఫారిన్ పాలసీ వదిలేసి మిగతా అన్ని లోకల్స్కి ఇచ్చేసి దాదాపు $480 మిలియన్ యాన్యువల్ బడ్జెట్ డెన్మార్క్ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. గ్రీన్లాండ్ సిటిజన్షిప్ వేరు చేయడం జరుగుతుంది. కానీ గ్రీన్లాండ్ సిటిజన్షిప్ ఎవరికి ఇవ్వాలన్నది రైట్స్ ఇంకా గవర్నమెంట్ ఆఫ్ డెన్మార్క్ దగ్గరే ఉండిపోయింది. ఇది ఒక్కటి తప్పించి డెన్మార్క్ కి ఇంకేం సంబంధం లేదు పెద్దగా. ఇంకా మిగతా వస్తే అమెరికాకి ఆల్రెడీ అక్కడ పెద్ద ఎయిర్ బేస్ ఉంది. ఆ ఎయిర్ బేస్ లో కేవలం వాళ్ళ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకుంటుంది. దీనివల్ల డిఫాక్టో అది కాలనీ కింద లెక్క పెట్టుకోవాలి మనం. ఎందుకంటే కేవలం మినరల్స్ మీద రైట్స్ లేవు, కానీ మిగతా మిలిటరీ పరంగా ఆర్కిటిక్ మహాసముద్రాన్ని అంటే నార్త్ అట్లాంటిక్ మహాసముద్రాన్ని టోటల్ గా డామినేట్ చేసి అవసరం వస్తే చైనీస్ అండ్ రష్యన్ ఇంటర్ఫిరెన్స్ ను తట్టుకునేంత అన్ని డెవలప్మెంట్స్ చేసుకున్నారు. ఇంకా నిజంగా చూస్తే ఏంటంటే వాళ్ళకి నిజంగా యాక్చువల్ గా ఆక్యుపై చేయాల్సిన అవసరం లేదు అంటే చెప్పుకోవడానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళు 51st స్టేట్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అటువంటిదప్పుడు మాత్రం వాళ్ళు ఒక ప్రపోజల్ ఇస్తున్నారు, డెన్మార్క్ కి అవుట్ రైట్ కొనేస్తాం, మొత్తం సిటిజన్స్ అందరికి దానికి వీలైనంత మనీ పే చేస్తాం, సిటిజన్షిప్ ఇస్తాం, అమెరికన్ సిటిజన్షిప్ ఇస్తాం, ఇవన్నీ ప్రపోజల్ చేస్తున్నారు. అయితే మాత్రం యూరోపియన్ యూనియన్ లో దీనికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది. డెన్మార్క్ కి శక్తి ఏమీ లేదు, కానీ నవ్వొచ్చే విధంగా లేటెస్ట్ F-16 విమానాలు వాళ్ళ దగ్గర ఉన్న పాత F-16 విమానాల బదులు కొంటున్నారు. దీని తర్వాత F-16 మ్యానుఫ్యాక్చర్ అవడం అయిపోతుంది అమెరికాలో. లేటెస్ట్ బ్లాక్ 70 కొంటున్నారు. ఆల్రెడీ డెలివరీస్ మొదలెట్టి పెట్టినట్టున్నారు. ఇంకా హెల్ ఫైర్ మిసైల్స్ F-16s మీద వాడడానికి మొన్నే పెంటగన్ తోటి కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. అంటే అమెరికన్ మిసైల్స్ కొని అమెరికన్ విమానాలు వాడి అమెరికా వాళ్ళతోటి యుద్ధం చేస్తారంటే ఇది నిజంగా హాస్యాస్పదమే. అందుకని బహుశా వాళ్ళ పార్లమెంట్ లో కూడా మొత్తం అందరూ వాళ్లే నవ్వుకుంటున్నారు. ఇది పైకి పొలిటికల్ డ్రామా నడుపుతున్నారు, కానీ ఏదో ఇండిపెండెన్స్ ఉన్నట్టు, స్ట్రెంగ్త్ ఉన్నట్టు. కానీ డెన్మార్క్ మాత్రం ఏమాత్రం స్ట్రెంగ్త్ లేదు అమెరికా పవర్ ని ఎదుర్కొనేంత. ఇంకా నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ కి వస్తే జర్మనీ, ఫ్రాన్స్, నార్వే, ఫిన్లాండ్ ఇటువంటి నార్డిక్ కంట్రీస్ ప్లస్ స్పెయిన్ అండ్ ఇటలీ కొంచెం ఎదురుగా ఉన్నారు. అయితే నాటోలో ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మనం, 60% కంప్లీట్ ఫైనాన్సింగ్ అంతా అమెరికా నుంచి వస్తుంది. 80% ఎక్విప్మెంట్, కొంచెం విమానాలు, కొంచెం ట్యాంక్స్ తప్పించి మిగతా మిసైల్స్, న్యూక్లియర్ వెపన్స్ ఇవన్నీ కూడా అన్ని అమెరికా. సో అంటే ఏంటంటే ఒకవేళ నిజంగా యూరోపియన్ యూనియన్ అపోజ్ చేస్తే నాటో
విచ్ఛిన్నం అయిపోతుంది, అమెరికా వేరే అయిపోతుంది. అది అమెరికాకు కూడా సంతోషమే, ఎందుకంటే వాళ్ళకి చాలా బడ్జెట్ మిగిలి ఉంటుంది. రెండవది, యూరోపియన్ యూనియన్ ని రష్యా ముందర ఏమాత్రం ఎదుర్కొనే పరిస్థితి లేదు, ఆ భయం వాళ్ళకు ఉంది. సో ఇది కూడా జరిగే పరిస్థితి కనిపించట్లేదు. ఈ వారం వీకెండ్ తర్వాత, అంటే బహుశా సండేని, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎవరైతే మోస్ట్ వోకల్ గా ఉన్నారో జర్మనీ తర్వాత, ఆయన డిన్నర్ కి పిలిచారు ట్రంప్ గాని. అంటే ఏదో చర్చ జరుగుతుంది, వయా మీడియా ఏదో సొల్యూషన్ కి వస్తారు. ప్రస్తుతానికైతే ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కలిపి కొంతమంది సోల్జర్స్ ని, దాదాపు 3000 కిలోమీటర్లు ఉంటుంది యూరోప్ నుంచి, అక్కడికి హై ఆల్టిట్యూడ్, అంటే ఈ కోల్డ్ క్లైమేట్ కి వీలుగా మనకి సాయచన్ గ్లేషియర్ ఎలా ఉందో అటువంటి విధంగా ఎక్విప్ చేసి పంపించాల్సింది. కానీ వాళ్ళని ఎదుర్కొనే సాహసం, అమెరికాని ఎదుర్కొనే సాహసం మాత్రం ఆ ఫోర్స్ కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. ఇటు పితుఫిక్ ఎయిర్ బేస్ మీదకి దిగుతున్నారు, అది పేరు మార్చారు, తూలే ఎయిర్ బేస్ ఏదో ఉండింది అంతకుముందు, సో మారుస్తున్నారు అని. సో ఇది స్ట్రాటజికల్ గా వాళ్ళకి ఇంపార్టెంట్ అయితే, అసలు గ్రీన్లాండ్ మీదికి దూకేసేయడం అనేది ఎంతవరకు సబబు? 100% యాక్చువల్ గా ఏంటంటే, ఇప్పటికే చూస్తే ఏంటంటే అది అమెరికన్ డామినేషన్ లోనే ఉన్నట్టు మనం లెక్క పెట్టుకోవచ్చు. కేవలం 51st స్టేట్ కింద ఫార్మల్ గా రికగ్నిషన్ ఏమీ లేకపోయినా కానీ, ఆ $487 మిలియన్ ఏదైతే వాళ్ళు డెన్మార్క్ వాళ్ళు ఇస్తున్నారో, అది అమెరికాకి యాక్చువల్ గా చూస్తే పీనట్స్. $210 బిలియన్ వాళ్ళు యుక్రెయిన్ కే ఇచ్చారు. సో దానికి ఎందుకు, దాని ముందు దీన్ని దిగదుడిపోయారు. ప్లస్ కెనడా కొంచెం అపోజ్ చేయొచ్చు, ఎందుకంటే మధ్యలో కెనడా మిగిలిపోతుంది. ఒకప్పుడు ట్రంప్ గారు కెనడాని కూడా 51st కానీ 52nd స్టేట్స్ చేద్దామని, ఇది మాన్రో డాక్ట్రిన్ అని ఆయన పేరు పెట్టారు. ఎప్పుడో 1823లో జరిగిన మాన్రో డాక్ట్రిన్ పేరును మార్చి, అదే సిద్ధాంతం, నార్త్ అట్లాంటిక్ అంతా అమెరికా కంట్రోల్లో ఉండాలి, సౌత్ అమెరికా స్పానిష్ ఆ రోజుని ఫ్రీడమ్ తీసుకున్నారు, కానీ ఈ అమెరికాస్ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఆ విధంగా వెనిజులాలో యాక్షన్ తీసుకుని ఇప్పుడు చైనీస్ ని తరిమేశారు. ఇక్కడ ఏమాత్రం చైనీస్ అండ్ రష్యన్స్ ఉన్నా కానీ వాళ్ళది మొత్తం పైకి పంపించేస్తారు, బయటికి పంపించేస్తారు. ఫుల్ మిలిటరీ కంట్రోల్ మాత్రం ఉంటుంది. ఒకటే మిగిలింది ఏంటంటే, ఈ గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల అక్కడ ల్యాండ్ ఎక్స్పోజ్ అవుతుంది. అక్కడ సర్వే చేస్తే రేర్ ఎర్త్స్ దొరికే అవకాశాలు చాలా ఉంది, ఎందుకంటే ఇది చిన్న భూభాగం ఏం కాదు. మన ఇండియా 3 వంతులు అనుకుంటే, అందులో 2 వంతులు ఎంత భూభాగం ఉంటుందో గ్రీన్లాండ్ అంత భూభాగం. సో ఆ విధంగా రేర్ ఎర్త్స్, చాలా మినరల్స్ దొరుకుతాయి. అవి ఎక్స్ప్లోయిట్ చేయడానికి మాత్రం ప్రస్తుతానికి అమెరికాకి పవర్ లేదు. సో నేను ఏమనుకుంటున్నానంటే, నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఈ రేర్ ఎర్త్స్ ని కూడా ఎక్స్ప్లోయిట్ చేయడానికి అమెరికాకి పవర్ ఇస్తారు. 51st స్టేట్ కి మాత్రం ఫార్మల్ గా ఒప్పుకోరు. ఆ విధంగా ఒక వయా మీడియా సొల్యూషన్ తీసుకొస్తారు, అమెరికాని సాటిస్ఫై చేస్తూ, ఇటు యూరోపియన్ యూనియన్ సాటిస్ఫై చేస్తూ, నాటోని బతికిస్తూ, చైనా రష్యా డామినేషన్ నార్త్ అట్లాంటిక్ లో తగ్గిస్తూ, ఈ విధంగా వయా మీడియా సొల్యూషన్ వస్తారని నా అభిప్రాయం. ఇక్కడ ఫైనల్ గా సార్, గ్రీన్లాండ్ వాసులు ఎవరైతే ఉన్నారో, అంటే డెన్మార్క్ కాకుండా గ్రీన్లాండ్ వాసులు ఏం కోరుకుంటున్నారు? మరి నిజంగా అమెరికన్ సిటిజన్షిప్, తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, ఇదంతా వాళ్లకు హ్యాపీనా, లేకపోతే అమెరికా ఈ రకంగా కొంచెం దౌర్జన్యంగా కబ్జా చేసుకున్నట్టు ప్రయత్నించడం అనేది వాళ్ళకు బెటరా? ఎట్లాంటి సొల్యూషన్ వస్తుంది వాళ్ళకి? ఒకప్పుడు వాళ్ళకి డెన్మార్క్ అంటే కూడా కోపంగా ఉండేది. అక్కడ ఎవరైతే యువతులు ఉండేవారో ఆ రోజుల్లో 60s 70s లో, వాళ్ళందరికీ ఇంట్రాయూటరైన్ డివైస్ కంపల్సరీ ఫిట్ చేసి పాపులేషన్ చాలా కంట్రోల్ చేశారు. దానివల్ల 4 సార్లు చాలా గొడవలు జరిగినాయి. ఆ గొడవల్లో ఫైనల్ గా 2008లో వాళ్ళకి దాదాపు ఇండిపెండెన్స్ ఇచ్చినట్టు జరగడంతో వాళ్ళకి సమస్యలు పోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అపోజిషన్ పార్టీ మాత్రం యుఎస్ కావాలి అనుకుంటుంది. కేవలం రూలింగ్ పార్టీ 56,000 లో రూలింగ్ పార్టీ అంటే యాక్చువల్ గా మన ఇండియాలో చూస్తే 5-6 పోలింగ్ బూతులు కూడా కాదు. ఇంకా చెప్పదేవిగా పెద్ద విషయం లేదు, వాళ్ళు కూడా దారిలోకి వస్తారు ఈ వయా మీడియా సొల్యూషన్ తోటి అని నా అభిప్రాయం. ప్లస్ అమెరికన్ సిటిజన్షిప్ ఈ రోజు డెన్మార్క్ కంటే ఎక్కువ వాల్యూ, వైల్ డెన్మార్క్ హ్యాపీనెస్ కోషెంట్ లో ఎక్కువ ఉంది, కానీ మనీ పవర్ వైజ్ అమెరికా ఈ రోజున కూడా పై చేయి ఉంది. సో ఆ విధంగా ఏంటంటే ఎవరైనా సరే అమెరికాలో చేరాలని చూస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఎడ్యుకేషన్ కోసం డెన్మార్క్ వెళ్తున్నారో, ఎవరు గ్రీన్లాండ్ తిరిగి వెళ్ళట్లేదు. వాళ్ళందరూ సెటిల్ అయిపోతున్నారు. అంటే ఓన్లీ రూరల్ అండ్ ట్రైబల్ టైప్ పీపుల్ మిగిలిపోయారు. వీళ్ళందరినీ ఇనూట్స్ అంటారు. బేసికలీ ఆర్కిటిక్ మహాసముద్రంలో చలికి తట్టుకుని ఉండే ప్రజలు, కొంచెం నార్త్ అమెరికన్ ఇండియన్స్ లాగా ఎక్కువ ఉంటారు.
అంటే వాళ్ళ ఫీచర్స్ ఆ విధంగా వాళ్ళు సెటిల్ అయిపోయే అవకాశం నాకు కనిపిస్తుంది. సో వ్యూవర్స్, అది విషయం. మొత్తానికి గ్రీన్లాండ్గానే మిగులుతుంది అమెరికా స్వాధీనం చేసుకున్నప్పటికీ. సో తన డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేసుకోవడం, బలపరుచుకోవడం ఒక ఎత్తు అయితే, సో ఇక్కడ రష్యా లాంటి, చైనా లాంటి దేశాల ఆధిపత్యాలను కొంచెం తొక్కిపెడుతూ సముద్ర మార్గం గుండా కూడా అమెరికా ఆధిపత్యం చెలాయిస్తూ స్ట్రాటజికల్గా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేంత పని చేస్తోంది అమెరికా అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఈ విషయంపై మీరు కూడా ఏమంటారో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.